ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూన్ 17, 18 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరి జీవితంలో ఆ స్త్రీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనందరాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూన్ 17, 18 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు మీరు చూస్తారు. మీరు ఇప్పటి వరకు కనిపించని ఒక సహాయకుడు ఈ 2 రోజుల్లో మీ ముందుకు రావచ్చు. ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఆమె మీకు పెద్ద సహాయం చేయకపోయినా ఆమె చెప్పే ఒక మాట, లేదా ఆమె ఇచ్చే ఒక సలహా, లేదంటే ఆమె ఇచ్చే ఒక సూచన మీ దానిని మార్చగలుగుతుంది, మీ దారిని మారుస్తుంది. కొన్నిసార్లు అదృష్టం డబ్బు రూపంలో రాదు, సరైన సమయంలో అయితే తలుపు తడుతుంది. సరైన సమయంలో సరైన వ్యక్తి రూపంలో వస్తుంది. ఈ కాలంలో మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. అలాగే ఈ 2 రోజుల్లో కుటుంబంలోనైనా, ఉద్యోగంలోనైనా, సమాజంలోనైనా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ 2 రోజుల్లో మీకు తెలియకుండానే కొందరు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు, సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారు అన్నది వారికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే ఈ 2 రోజుల్లో ప్రతి చర్య మీరు చాకచక్యం చూపడం మంచిది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారు మీరు వదిలివేసిన ఒక పని మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఈసారి దానిని మీరు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే గతంలో మీకు అనుకూలంగా లేని పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతాయి. అప్పట్లో మూసుకుపోయిన తలుపులు ఇప్పుడు తెరుచుకునే అవకాశం ఉంది. మీరు ఎంత కష్టపడుతున్నారు, మీరు ఎంత కష్టపడినా ప్రతిఫలం రావట్లేదని భావించిన రంగంలో ఇప్పుడు చిన్న పురోగతి మీకు కనిపిస్తుంది. ఆ చిన్న మార్పు తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే అదే త్వరలో తర్వాత పెద్ద విజయానికి మీకు పునాది అవుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి ఆరోగ్యపరంగా చూస్తే, ఆరోగ్యపరంగా ప్రశాంతత మరియు శరీరం ఇచ్చే సంకేతాలు సింహ రాశి వారు కనిపిస్తాయి. మీరు కానీ చాలా సందర్భాల్లో తమ యొక్క సమస్యలను బయటకు చెప్పరు. మనసులో ఉన్న బాధ బయటకు చెప్పరు. బయటికి నవ్వుతూ ఉండే స్వభావం మీది. అందుకే ఈ సమయంలో ఆరోగ్యం పాటు మీ యొక్క మానసిక స్థితిపైన ప్రత్యేక శ్రద్ధ
అవసరం. ఇటీవల మీకు అలసట ఎక్కువ అనిపిస్తూ ఉండవచ్చు. పని కూడా ఎక్కువ లేకపోయినా సరే శరీరం మీకు భారంగా అనిపించడం లేదా నిద్ర సరిగ్గా పట్టకపోవడం లేదా ఏదో తెలియని ఆందోళన ఉండటం ఇలాంటివి మీకు పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి కారణం శారీరక శ్రమ కంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటమే. మీరు ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకునే అలవాటు ఉంటే ఇప్పుడు దానిని మాత్రం తగ్గించాలి. అందరి సమస్యలను మీ సమస్యలుగా తీసుకోవద్దు. మీ శక్తికి మించినటువంటి బాధ్యతలు తీసుకోవడం వల్ల అలసట పెరిగే అవకాశం ఉంది. ఆహారపు అలవాట్లలో కూడా మీరు కొంచెం జాగ్రత్త అవసరం. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల టీ లేదా కాఫీలు తాగడం, రాత్రిళ్ళు నిద్రపోకుండా మేల్కొని ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరం ఇచ్చేటువంటి హెచ్చరికలు నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో నడక చేయడం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఉదయం సూర్యోదయం కొద్దిసేపు నడవడం వల్ల శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా ప్రశాంతత లభిస్తుంది. ప్రకృతి మధ్య గడిపే సమయం మీ యొక్క ఆలోచనలు సకారాత్మకంగా మారుస్తుంది. కొంతమందికి సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో గతంలో జరిగినటువంటి ఒక సంఘటన మళ్ళీ గుర్తుకు చేసుకుంటారు. ఇలాంటి ఆలోచనలు వదిలివేయడం మంచిది. ఎందుకంటే గతాన్ని మర్చిపోవడం మన చేతిలో లేదు, కానీ భవిష్యత్తును నిర్మించడం మాత్రం మన చేతిలో ఉంది. మీకు సంతోషం ఇచ్చే పనులు మాత్రం ఈ సమయం మీరు కేటాయించుకోండి. కుటుంబంతో మీరు మాట్లాడడం, పిల్లలతో ఆడుకోవడం, భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా మీకు ఇష్టమైన పనిని చేయడం వల్ల మనసు మానసికంగా తేలికగా అనిపిస్తుంది. ఆరోగ్యం పైన మీరు ఎక్కువ అవగాహన పెంచుకోండి, శ్రద్ధ తీసుకోండి. మీ శరీరం ఏం చెబుతుందో మీరు వినండి, విశ్రాంతి తీసుకోండి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీ జీవితంలో అయితే ఈ 2 రోజుల్లో కొన్ని మార్పులు చూస్తారు. ఈ 2 రోజుల్లో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలు ప్రత్యేకమైన శుభ ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఆలయ దర్శనం చేయడం వల్ల మీ మనసులో ఉన్న గందరగోళం తగ్గి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. మీరు ఎప్పటి నుంచో వెళ్ళాలనుకొని వెళ్ళలేకపోయిన ఆలయాన్ని ఈ సమయంలో అయితే సందర్శించే అవకాశం వస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో వ్యాపారం చేసే సింహ రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో ఉద్యోగం చేసేవారికి శ్రమ అయితే అధికంగా ఉంటుంది. ఈ సమయంలో అయితే మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో మీ ఇంట్లో ఒక వ్యక్తి గురించి మీ యొక్క అభిప్రాయం కూడా పూర్తిగా మారే అవకాశం కనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు చాలా మంచివాడని అనుకున్న వ్యక్తి అసలు స్వభావం ఒక సంఘటన ద్వారా బయటపడవచ్చు. అలాగే మీరు తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి నిజంగా మీ మంచి కోసమే ఆలోచిస్తున్నాడు అన్నటువంటి తెలుసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. పెద్దల మాటలను ఈ సమయంలో నిర్లక్ష్యం చేయకండి. వారి అనుభవం మీకు ఈ సమయంలో అయితే ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కుటుంబ ఆస్తి, డబ్బు, భూమి లేదా ఇంటికి సంబంధించినటువంటి విషయాల్లో పెద్దల సలహా తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు తగ్గుతాయి. కొంతమంది సింహ రాశి వారికి ఈ సమయంలో కుటుంబం నిర్ణయంలో ఒక కీలక పాత్ర పోషించవలసి రావచ్చు. విదేశాల్లో లేదా దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుండి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి మళ్ళీ అకస్మాత్తుగా మీతో సంప్రదింపులు జరపవచ్చు. ఆ సంభాషణ మీకు ఈ 2 రోజుల్లో ఉపయోగపడే సమాచారం తీసుకువస్తుంది. కుటుంబంలో చిన్నపిల్లల గురించి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. చదువు, ఉద్యోగం లేదా ఇతర విషయాల్లో వారు సాధించిన విజయాలు ఇంట్లో ఆనందాన్ని పెంచుతాయి. మీ కుటుంబంలో సభ్యుల్లో ఒకరి వచ్చిన మంచి అవకాశం మీకు గర్వకారణంగా మారుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ కుటుంబంలో జరిగిన ప్రతి విషయాన్ని బయట వారితో పంచుకోవద్దు. మీ ఇంటి విషయాలు ఇంట్లోనే ఉంటే మంచిది. కొన్నిసార్లు ముఖ్యంగా బయట వారి వల్లే ఇచ్చే సలహాలు సమస్యలను
పెంచే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి వృత్తిపరంగా మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో చిన్న చిన్న లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో ఉద్యోగం చేసేవారికి శ్రమ అయితే అధికంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీరు చేపట్టిన ప్రతి పని నెమ్మదిగా కొనసాగినా కానీ ఫలితం దక్కుతుంది. అలాగే ఈ సమయంలో అయితే భూమికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీకు ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య పట్ల మీరు జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణ గురించి ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఈ 2 రోజుల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ చెప్పే సలహా కావచ్చు, సూచన కావచ్చు, మాట కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, అది మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో మీకు ఒక స్త్రీ ద్వారా వచ్చే వార్త మీ జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది. వారు మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంట్లో సభ్యులు కావచ్చు, కుటుంబ సభ్యుల్లో పెద్దవారి సలహా కూడా కావచ్చు, అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. అలాగే ఈ సమయంలో వారి సలహాలు, సూచనలు మీ జీవితాన్ని చాలా ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో వారి మాటలను పెద్దగా పట్టించుకోవడం ఎందుకు అనుకోకుండా వారి మాటలను మీరు గౌరవించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి ఒక స్త్రీ ద్వారా వచ్చే వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. ఈ 2 రోజులు ముఖ్యంగా ఆ పరమేశ్వరుని ఆరాధన, గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.